Shalom, Shalom Aleichem, Shalom Aleichem. Another bad trait of last days in the churches is అజితేంద్రియులు వితౌట్ సెల్ఫ్ కంట్రోల్. అజితేంద్రియులు అంటారు, వితౌట్ సెల్ఫ్ కంట్రోల్. Describes people their power is to rule their own desires. వారి కోరికల మీద అస్వాభావికమైన కోరిక నియంత్రణ లేని వారు. ఇట్స్ పాజిటివ్ మారల్ కండిషన్ వేర్ హ్యూమన్ ప్యాషన్స్, యాంగర్ అండ్ ఫిజికల్ అపటైట్స్ are wild without inner restraint and respect for God's law. దేవుని యొక్క చట్టానికి, దేవుని యొక్క న్యాయానికి, దేవుని యొక్క నిబంధనలకు ఏమాత్రం గౌరవాన్ని ఇవ్వకుండా వారి యొక్క సొంత కోరికలు, వారి యొక్క అభిరుచులు మీద ఏమంటే నియంత్రణ లేని వారుగా మనం చూస్తున్నాం. నో ఇన్నర్ మాస్టర్, బీయింగ్ స్లేవ్ టు వన్స్ ఓన్ ఇంపల్సెస్ అండ్ ఫిజికల్ క్రేవింగ్స్ రాదర్ దాన్ బీయింగ్ గైడెడ్ బై మోరల్ ట్రూత్. నైతికమైన బైబిల్ సత్యముల చేత వారు నడిపించబడక వారు వారి యొక్క సొంత కోరికలు, దురాశలకు సంపూర్ణంగా బానిసలైన వారు. అన్గవర్న్డ్ ప్యాషన్స్, ఇన్ఎబిలిటీ ఆర్ refuse టు కంట్రోల్ యాంగర్ ఇన్ స్పీచ్ ఆర్ డిజైర్స్. వారి కోరికల మీద, వారి ఆజ్ఞల మీద నియంత్రణ లేని వారు. దే ఆర్ unable to refuse to check anger. వారి యొక్క కోపాన్ని విషయాల మీద ఏమాత్రం అజమాయిషి లేనివారు. రిజెక్షన్ ఆఫ్ రిస్ట్రెయింట్, చూసింగ్ ఇమ్మీడియట్ పర్సనల్ గ్రాటిఫికేషన్ ఓవర్ లాంగ్ టర్మ్ గుడ్నెస్ అండ్ డిసిప్లిన్. దీర్ఘకాలికమైన క్రమశిక్షణ, ఆ మంచితనం మీద ఏమాత్రం వారు ఆశ చూపించక వాటిని త్రోసిరాజని వారి సొంత కోరికలను, ఆశను తృప్తిపరచుకోవడానికై జీవించేవారు వీరే అజితేంద్రియులు. వారి సెల్ఫ్ కంట్రోల్ ఉండదు. పర్సూట్ ఆఫ్ ప్యాషన్స్, లివింగ్ టు సాటిస్ఫై ఫిజికల్ డిజైర్ వితౌట్ థింకింగ్ ఆఫ్ ది హార్మ్ డన్ టు అదర్స్. ఇతరులకు నువ్వు చేసే పనులు కానీ, నీ ఆలోచన సరళి కానీ భంగకరముగా ఉన్నదని గ్రహించుకోనకుండా నీ సొంత అభిప్రాయాలు, సొంత కోరికలు, సొంత ఆలోచనలను తృప్తిపరచుకుంటే జీవించేవారు మనకు కనిపిస్తారు. సామెతల గ్రంథం 25:25 నుంచి కూడా ప్యాషన్ ల్యాకింగ్ సెల్ఫ్ కంట్రోల్గా మనం చూస్తున్నాం. To choose the pleasure over God, దేవుని కంటే సంతోషాన్ని ఎక్కువగా వారు ఎంచుకునేవారు. గలతీ పత్రిక 5:22 ఆత్మఫలములో సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది. ఆశా నిగ్రహం లేని వారు మనకు కనిపిస్తారు. కాబట్టి మనం ఆ యొక్క సెల్ఫ్ కంట్రోల్ కలిగి మన కోరికల మీద మనం వాటిని ఛేదించుకొని వాటి నియంత్రణ ఉంచుకొని ఇతరులకు, సంఘానికి హాని భంగం కలిగించకుండా మనం ఆశా నిగ్రహం కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుడ, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆశా నిగ్రహం లేని వారు, సెల్ఫ్ కంట్రోల్ లేని వారు క్రైస్తవ సంఘాల్లో కనిపిస్తున్న ప్రభువా, ఇతరులకు హానికరమైన వాటిని జరిగిస్తూ తమకు తానే వారు నాశనం తెచ్చుకుంటున్నారు. మా తండ్రి సహాయం దయచేయండి. లోక సంబంధ కోరికల మీద, దురాశల మీద నియంత్రణ కలిగి తండ్రి
మా మనస్సును తండ్రి వారి మనసు తన సాధిలో ఉంచుకొని మా ప్రభువా మీ ఆత్మ తల ఉంచుకొని మీ చేత నడిపించబడే మీ ఆత్మ చేత నడిపించబడే కృపను సమస్తము ఆత్మ ఆధారం ఉంచుకొని ముందుకు సాగటం కృపని ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువును రక్షకులను యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ అనే అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును కాక. ఆమేన్.